గైస్ అందరికీ హ్యాపీ దివాళీ. ఈ రోజు మా అమ్మ అయితే పోలేలు చేస్తుంది. పోలేలు ఎట్లా చేస్తుందో చూపిస్తా, లెట్స్ గో. ఫస్ట్ ఈ పప్పుని మొత్తము వాటర్ లా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇది మొత్తము పూర్ణం కోసం చేస్తారు. పూర్ణం మధ్యలో పెట్టి పోలేలు చేస్తారనమాట. కొంతమంది పోలేలు అంటారు, భక్ష్యాలు అంటారు, అప్పాలు అంటారు. అదేమో పూర్ణము లోపల పెట్టి చేస్తారు. ఇదేమో పైన రోల్ చేసి మధ్యలో పూర్ణం పెట్టి పోలేలు చేస్తారనమాట. పూర్ణం మొత్తము రుబ్బుడు కూడా అయిపోయింది. ఇది చక్కెర పూర్ణం, బెల్లం పూర్ణం. బెల్లం పోలేలు, చక్కెర పోలేలు రెండు వేస్తుండ్రు అనమాట మా ఇంట్లో. పోలేలు ఇక్కడ రెడీ అయిపోతున్నాయి. మా అమ్మమ్మ పోలేలు చేస్తుంది. ఫస్ట్ కల్బంద పెట్టేసి తర్వాత పోలే రెడీ చేసేస్తుండ్రు అనమాట, కాల్ చేస్తుండ్రు. సో ఇట్లా పిండి పైన పూర్ణం వేసేసుకుంటారు. ఇప్పటికే కొన్ని పోలేలు రెడీ అయిపోయినాయి, ఇంకా కొన్ని పోలేలు ఉన్నాయి. మనం టేస్ట్ చేసి చూద్దాము. ఇప్పుడు పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది, నైవేద్యం కూడా పెట్టేసిండ్రు. ఇప్పుడు నెక్స్ట్ మనం తినడం ఒకటే ఉందిగా. ఇప్పటికే టైం మస్తు అయిపోయిందని ఫాస్ట్గా తినడం అయితే స్టార్ట్ చేసేసిన. మా అమ్మమ్మ అయితే పోలేలు సూపర్ వేసింది, సూపర్ అయినాయి. మీ ఇంట్లో ఎట్లయినాయో కామెంట్ చేయండి. అట్లనే నా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.